జస్ప్రీత్ బుమ్రా ఈస్ రూల్డ్ అవుట్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ. సో ఎస్ గైస్, ఈ న్యూస్ అయితే వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ మీద కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవేంటి అనే వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అప్డేట్ అయితే జస్ప్రీత్ బుమ్రా మీదే వస్తుంది గైస్. అదేంటి అంటే అతనికైతే బీజీటీలో మన బ్యాక్ స్వెల్లింగ్, బ్యాక్ స్పాజమ్ అని చెప్పారు కదా, అదైతే ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నుంచి దూరం చేసే పరిస్థితికి అయితే వచ్చింది గైస్. అతనైతే మన లీగ్ స్టేజ్ మ్యాచెస్కి అయితే, గ్రూప్ స్టేజ్ మ్యాచెస్కి అయితే అన్అవైలబుల్ అని అయితే చెప్తున్నారు గైస్. ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు, కాకపోతే రిపోర్ట్స్ అయితే ఇవ్వబడుతున్నాయి. అదేంటిదంటే గ్రూప్ స్టేజ్ మ్యాచెస్కి అయితే అతను అన్అవైలబుల్. సో ఇదైతే మనకు చాలా పెద్ద లాసే గైస్. అండ్ ఇంకొక ఈ సాడ్ న్యూస్లోనే ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటిదంటే మొహమ్మద్ షమీ ఇస్ బ్యాక్ గైస్. సో మొహమ్మద్ షమీ అయితే ఇప్పుడు జరగబోతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్కి అయితే అతన్ని సెలెక్ట్ చేశారు. సో చూస్తారనుకుంటే T20 సిరీస్లో అతని ఫిట్నెస్ ఎలా ఉంది, దాన్ని బట్టి ODI సిరీస్ అండ్ ఆ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే ఛాంపియన్ ట్రోఫీకి అయితే అతన్ని తీసుకుంటారు గైస్. సో మొహమ్మద్ షమీ అయితే బ్యాక్, కాకపోతే జస్ప్రీత్ బుమ్రా అయితే చాలా పెద్ద దెబ్బని గైస్. ఎనీహౌ అతనైతే మన నాకౌట్స్కి అయితే అవైలబుల్, కాకపోతే నాకౌట్స్ దాకా వెళ్ళాలంటే జస్ప్రీత్ బుమ్రా ఉండాలి. సో జస్ప్రీత్ బుమ్రా లేకపోతే మరి ఏ బౌలర్ స్టెప్ ఇన్ అవుతాడు అతని ప్లేస్లో అనేది చూడాలి గైస్. సో స్క్వాడ్ ఎప్పుడు వస్తుందని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. స్క్వాడ్ అయితే గైస్ ఈ పార్టీకే రావాల్సింది, కాకపోతే మన బీజీటీ వల్ల వీళ్ళు సెలెక్టర్స్ అంతా బిజీగా ఉండే కాబట్టి ఐసీసీకి అయితే రిక్వెస్ట్ చేశారు. అదేంటిదంటే 18th or 19th లోపు మేమైతే స్క్వాడ్ ఇస్తామని. సో అదే గైస్, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. January 18 or 19 లోపు అయితే, లేకపోతే అదే రోజు అయితే స్క్వాడ్ అయితే రావచ్చు. సో ఇదే గైస్ మన ఛాంపియన్ ట్రోఫీ అప్డేట్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ రాబోతుంది, ఫుల్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ IPL కూడా మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చలో నెక్స్ట్ వెళ్తాం, అంతవరకు బాయ్.